నేను బాలేంద్రశేఖర్ ఎంబీఏ డిటిసి కరీం గారు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ రహదారి భద్రత మీద చాలా అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క వాహనదారుడికి హెల్మెట్ కంపల్సరీగా ఉండాలని, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదని, మరియు కార్లకి సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలని, అన్ని డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో కానీ ఫిజికల్గా కానీ కంపల్సరీగా వాహనదారుతో ఉండేటట్టుగా అవగాహన కల్పిస్తూ మళ్ళీ స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతిరోజు ప్రతి మండలంలో ఇది ముసునూరు కానీ, ఇక్కడ నూజివీడు, చాట్రాయి, లింగపాలెం, చింతలపూడి ఈ మండలాల్లో మన నూజివీడికి సంబంధించిన వారికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము. దాదాపుగా ప్రతిరోజు కూడా దాదాపుగా 30 కేసులు, లైసెన్సులు కానీ వితౌట్ లైసెన్స్ కానీ హెల్మెట్ల గురించి మ్యాక్సిమం అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే దానికి 1000 రూపాయల ఫైన్, 1000 రూపాయల ఫైన్ సామాన్య వాడు కట్టలేరు. అందుకని ప్రతి వాళ్ళకి హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తూ వితౌట్ లైసెన్స్ అయితే కేసులు రాసేస్తున్నాం. వితౌట్ లైసెన్స్ కేసులు రాసి వీలైతే వాహనం కూడా సీజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆఫీసులో కానీ అక్కడ బస్ స్టాండ్లో కానీ దానికి 5000 రూపాయలు ఫైన్. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఎందుకంటే లైసెన్స్ లేకపోతే చాలా పరిణామాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది వాహనదారుడు. ఇక్కడ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏమన్నా యాక్సిడెంట్ అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ రాదు. వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఇన్సూరెన్స్ ఎదురువారు క్లెయిమ్ చేసినా ఇతను సొంత వాహనానికైనా ఇన్సూరెన్స్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకునేట్టుగా ఉండాలి. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా వాహన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా స్పెషల్గా నిర్వహించుకున్నారు పోలీస్ శాఖ సహాయంతో. అది కూడా నిర్వహిస్తున్నాము. ఇంకా నేను ఈ స్పెషల్ డ్రైవ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి 5000 ప్లస్ తల్లిదండ్రులకి 25,000 కొత్త చట్టం ప్రకారం, కొత్త ఎంఈ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులు కూడా 25,000 ఫైన్ వేస్తే మళ్ళీ ప్రాసిక్యూషన్ కూడా అనుమతిస్తుంది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి తల్లిదండ్రులకి చేసే విజ్ఞప్తి ఏంటంటే చిన్నపిల్లల్లో లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు, రోడ్డు మీద పంపించకూడదు. అది వాళ్ళ సేఫ్టీ ప్లస్ భవిష్యత్తులో కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ అయితే వాళ్ళ భవిష్యత్తుకి ప్రాబ్లం ఉంది. ఇది పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఇవన్నీ మళ్ళీ ఈ క్రిమినల్ కేసు బుక్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది వెహికల్స్ సైలెన్సర్ని మోడిఫై చేస్తున్నారు. దాని మీద కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఆ బండిని సీజ్ చేసి సైలెన్సర్ను ఓడదీపించి మళ్ళీ ఫైన్ వేసి పంపిస్తున్నాం. ఓవర్ స్పీడు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ వితౌట్ లైసెన్స్, మ్యాక్సిమం నాన్ ట్రాన్స్పోర్ట్, ఈ దాదాపు ఒక 4 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క మండలంలో గ్రూప్గా డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దాదాపుగా రోజు 30 కేసులు, దాదాపు లక్ష చిల్లర ఫైన్ విధిస్తున్నాం. అది నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకి ఏంటంటే ఇమీడియట్గా కట్టరు కొంతమంది. అందుకని కొన్ని వాహనాలు సీజ్ చేయాల్సి వస్తుంది, లాక్ పెట్టేస్తున్నాం. బట్ అక్కడ బస్ స్టాండ్ కానీ, ఇక్కడ ఆర్టీ ఆఫీస్ కానీ, అలా పోలీస్ స్టేషన్లో కానీ సీజ్ చేసి పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే రోడ్డు భద్రత మీద ప్రతి ఒక్కరు అవగాహన కల్పించని రూల్స్ పాటిస్తే చాలు. రూల్స్ పాటించడం అంటే ఏం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి, రాంగ్ రూట్ డ్రైవింగ్ అదొకటి మెయిన్, ట్రిపుల్ డ్రైవింగ్, ఇట్లా వైలేషన్స్ ఏమీ లేకుండా రహదారి భద్రతా నియమాలు పాటిస్తే అందరూ సేఫ్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.